ఏంటో అలరే టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు కాయే వస్తుంది బాబు. కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దానిదేముంది ఆఫ్టర్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇప్పుడుగా పోలేదు సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు, అసలే జిడ్డు కేసులు. రండమ్మా రండి. ఆ అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకి రాలేదు. వాళ్ళు పెళ్లిలో కోపగించుకుని వచ్చేసారు కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా? పిల్లల్ని ఒకసారి చూసిపోదామని. ఈ కాలం పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి? కవిత ఎవరొచ్చారో చూడు. ఏ పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసిపోదామని వచ్చావా? మేము చావు పౌరుషం లేని మనుషులం కదా, మేమెందుకు చేస్తాం? ఎందుకే అంతంత మాటలు? ఆ పెళ్లి మంటపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్ని నేనేం చేయగలను? తాళి కట్టే రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే. తలుపు తాడు కట్టిన పాడిగదిలా చూశారు. ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరింకా పెద్ద చదువులు చదువు ఉండేవాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి. ఇంతకాలం ఆ ఇంట్లో పని మనిషి కట్టే హీనంగా కాలం గడుపుతూ వచ్చానే. కూతురు అయినా సిక్కు విడిచి చెప్తున్నది. ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకోలేదే. అమ్మా ఊరుకోమ్మా, ఇప్పుడు నేనేమన్నానని కూర్చో. ఏదో కోపంలో అంటే ఇంత బాధపడతావు ఎందుకమ్మా? ఏడో కవిత. అక్క ఏమైందక్క? ఏమైంది? ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? ఒట్టి గొడవ కాదే, మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు. ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను, దించలేకపోతున్నాను. నా పెంటడు ఇలా చేశాడంటే దీన్ని వంటాడు, దీన్ని అనరా అని మాటలని మెడపెట్టి బయటికి గంటాడు. బ్లడీ ఓల్డ్ కుకింగ్ రాస్కల్. అలా ఎందుకు చేస్తున్నారే? వాళ్ళకి ఏమొచ్చింది? పోయే కాలం. పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా, తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కవిత, వాళ్ళు చచ్చినా మారరే. వాళ్ళు మారిపోయారని మనం నమ్మాను చూడు, అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషయం తాగి చావడం నయ్యో. అవే మాటలే. వాళ్ళు మీ మీద చేయి చేసుకునేదాకా వచ్చారంటే ఇక మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. వాళ్ళంతటి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాకే వెళ్ళండి. ఈలోగా నేను వెళ్ళి వాళ్ళని 4 కడిగేసి వస్తాను. కాదా, ఇది మొగుడు పెళ్ళాల మధ్య గొడవే. నువ్వు వెళ్ళి రభస చేయకు. రభస లేదు, కడిది గుట్టో లేదు. నువ్వెలాగో అడగలేవు, వెళ్ళి నన్నేను అడగనే. ఎందుకు నేను ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు. ఆడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు. ఇడియట్స్. అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్లు లాగుద్దేమో. నువ్వు వెళ్ళి మాట్లాడుతుండు, నేను నూతనగా లాక్కుంటా. కూడా ఉంటా బాబు. ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులకు దోషేస్తుందో ఏమో. నాకు అసలే ఫోర్స్ ఎక్కువ, తొందరపడి చేసుకుంటానేమో. లేడీస్ కదా.